వరికుంటపాడులో దొంగల బీభత్సం. జూలై 3న జనస్పందన చూస్తారు అని పేదలకు మాత్రమే విఆర్ హై స్కూల్ మంత్రి నారాయణ. జిల్లాలో ఎప్పుడూ ఇలాంటి సాంప్రదాయం లేదు. పర్వతిరెడ్డి. వచ్చే నెల 3వ తేదీన మాజీ సీఎం జగన్ నెల్లూరుకి వచ్చి జైల్లో ఉన్న కాకానిని పరామర్శిస్తారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జగన్ పర్యటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని, అక్రమ కేసులు పెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. జూలై 3 థర్స్డేనే కదా. అందరికీ తెలిసిందే, నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి ఆయన నిర్బంధంలో పెట్టడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంప్రదాయం లేదు. ఎప్పుడు ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే మీద కానీ మాజీ మంత్రిని కానీ ఏదో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని నెలల పాటు నిర్బంధించడం అన్నది ఎప్పుడు కూడా మన చరిత్రలో ఎప్పుడు నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు కూడా లేవు. మరి దానికి భిన్నంగా ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం, అది కూడా ఒక అక్రమ కేసులో. ఆ కేసుతో సరిపెట్టుకోకుండా దాంట్లో ఎక్కడ బెయిల్ వస్తుందన్న ఆలోచనతో అనేకమైనటువంటి కేసులు కూడా ఆయన మీద పెట్టడం, వాటి మీద రిమాండ్ ఎక్స్టెండ్ చేయించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో గోవర్ధన్ రెడ్డి గారి యోగక్షేమాల గురించి కానీ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ జరిగింది. అయితే ఆయన నేరుగా రావడానికి నెల్లూరు జిల్లాకు రావడానికి గత కొద్ది రోజులుగా అనుకుంటున్నప్పటికీ ఇక్కడ ఆ కేసుకు సంబంధించి అవన్నీ వివరాలు తీసుకొని ఎట్టకేలకు వచ్చే జూలై 3వ తారీఖున అంటే గురువారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నెల్లూరుకు వచ్చి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతులో పరామర్శించడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 3వ తారీఖున పరామర్శించడం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గ్రహించాలా, ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెడతా ఉన్నారో, మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో, ఇది జరుగుతూ ఉన్న కొద్దీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజల్లో కూడా తిరుగుబాటు అనేది మనకు కనపడుతూ ఉంది. ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆ వ్యతిరేకత అనేది ఈరోజు ప్రజల్లో కూడా ఏర్పడింది. వీరు ఈ విధంగా కేసులు పెట్టుకుంటే కనుక ముందుకు వెళ్తే కనుక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి పార్టీ అంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినారో ఆ రోజు నుంచి గోవర్ధన్ రెడ్డి గారికి అండగా, జిల్లాకు అండగా కేంద్ర పార్టీ కానీ అందరూ కూడా సపోర్ట్గా ఉండడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. జిల్లాకి జగన్ వస్తున్నారనే సమాచారం తెలిసినప్పుడల్లా ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆయన జగన్ పర్యటనపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ తేదీ పీటీ వారెంట్ వేసి బయటకు తీసుకువెళ్లిన జగన్ మాత్రం జిల్లాకు రావటం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ అరెస్ట్ దగ్గర నుంచి ఈ జిల్లాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి రావాలనుకున్న ప్రతిసారల్లా కూడా ఒక దొంగ కేసు పెట్టడం, ఒక పీటీ వారెంట్ వేయటం, ఏదో రకంగా ఇంకా కేసులు కలుపుకుంటూ ఈ కేసు ఆ కేసు అని ఆఖరికి ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని నెల్లూరులో ఉన్న వ్యక్తి పోయి మంగళగిరిలో ఒక కేసు పెట్టి దాని మీద కూడా ఒక సోషల్ మీడియా కేసు అని చెప్పి ఈ విధంగా ఎన్ని రకాలుగా ఒక అబద్ధపు కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, స్థానిక నాయకులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి కానీ ఇంకా ఏవే నాయకుల మీద కానీ ప్రజల్లో ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతూ ఉంది. ప్రజల అండదండలు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న మొత్తం ఏకతాటి మీదకి రావడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ అన్నని కలవటం జరుగుతూ ఉంది.
వాళ్ళు ఒకవేళ ఏదో పీటీ వారంటేస్ ఏ రకంగా గోవర్ధన్ రెడ్డిని అక్కడ లేకుండా చేయాలనుకున్నా కూడా తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతోంది. ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎంత ఉంటుందో, గోవర్ధన్ రెడ్డి గారిది ఎంత అక్రమ అరెస్ట్ అనే దానికి ఆ రోజు రాబోయే జనస్పందన కానీ అన్నీ కూడా చూడబోతా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవటం తప్పదని చెప్పి తెలియజేస్తాం. గోవర్ధన్ రెడ్డిని కలిసేందుకు ములాఖాత్ కూడా సరిగా ఇవ్వటం లేదని కాకాని కుమార్తె పూజిత అన్నారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగన్ వచ్చినప్పుడు నాన్న జైల్లో లేకపోతే ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారని, ఇప్పుడు చేస్తున్న ప్రతి పనికి భవిష్యత్తులో టీడీపీ నేతలు సమాధానం చెప్పవలసి ఉంటుందని ఆమె ఆరోపించారు. మా నాన్నగారి మీద కేసులు జరుగుతూ ఉన్నాయి, రోజు మేము చూస్తూనే ఉన్నాము. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మా నాన్న ఏమి టెర్రరిస్టో నక్సలేటో కాదండి. కాకాని గోవర్ధన్ రెడ్డి కొంతమంది తెలిసి చాలామందికి నడిచి ఉన్నారు. ఆయన ఈరోజు కోర్టుకు వస్తాడంటే కనీసం మాకు ఈరోజు కూడా తెలియపరచట్లేదు. అంటే సడన్గా ఆయన మీద 10-15 కేసులు వచ్చేసి ఆయన ఈరోజు కాదు రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి, రేపు కాదు ఎల్లుండి కూడా కోర్టుకు తీసుకెళ్ళాలని కేసులు రావడము, అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారనగానే ప్రత్యక్షం కావడము, దీన్ని కూడా మనం గమనించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి రాకుండా నాన్నని కలవకుండా ఆపితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మద్దతు ఇవ్వకుండా అనే అయిపోదు కదండి. జగనన్న మాకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు. అది ఆయన ఇక్కడికి వచ్చినా రాకపోయినా అందరికీ తెలుసు. అట్లాంటిది మీరు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ? మా నాన్న ఈరోజు ఒకవేళ ములాఖాత్కి మేము అప్లై చేసుకుంటే దొరుకుతారా అనే దానికి ఆ రోజు వరకు మాకు సమాధానం రావట్లేదండి. ఇది ఎంత అన్యాయం! ఆయన్ని కలవడానికి ఎంతమంది వస్తున్నారు? కుటుంబ సభ్యులు అయితే ఏమి, తెలిసిన వాళ్ళు అయితే ఏమి, వాళ్ళందరూ ఆయన కలవాలని అనుకుంటారు కదా. ఆయన ఇలా అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. మరి అప్పుడు మేము కలవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు. జూలై 3వ తేదీన మేము కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాన్నని కలవాలని కోరుకుంటున్నాం. నేడు తన ఉన్నత స్థాయికి కారణమైన విద్యాబుద్ధులు నేర్పినటువంటి వీఆర్సీ పాఠశాలను అభివృద్ధి చేయటం కనీస బాధ్యతగా భావించి ఆధునీకరించినట్లుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు వీఆర్ హైస్కూల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. నెల్లూరులో వీఆర్ హై స్కూల్ అనేది 125 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. ఇదే స్కూల్లో నేను చదవటం, పక్కన ఇదే కాలేజీలో చదవటం, ఇదే కాలేజీలో వచ్చేయటం. ఇదే స్కూల్ పైన 2014-19లో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి 11th and 12th ఒక 300 మంది పిల్లలు తీసుకుంటాం. అందులో 150 ఈ యొక్క కార్పొరేషన్ నుంచి, ఒక 150 ఇతర జిల్లాలలో కూడా మొత్తం 300 మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ ఇస్తాను. వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్కి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు. టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను. నెలకు 6 లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్. ఎంతోమంది విద్యార్థులు ఎన్ఐటీలు, ఐఐటీలు జాయిన్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేసింది, ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది. నిజంగా నాకు ఎంతో బాధ. ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క ఈ పాత్ర ఉంది. అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను, ఒక 2000 మంది చదివేటట్టుగా చేస్తానన్నాను. అన్న ప్రకారమే, మాట ప్రకారం ఈ స్కూల్ని రెనోవేట్ చేయించాం. అది కూడా ఎన్సీసీ చాలా పెద్ద గ్రూప్, కన్స్ట్రక్షన్ గ్రూపు. వాళ్ళు, మా పిల్లలు, మా కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రెనోవేట్ చేశారు. దీనికి పర్మిషన్ కూడా వచ్చింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది, వీఆర్సీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్. యాక్చువల్గా అటు గవర్నమెంటు అటు మున్సిపల్ కార్పొరేషన్ 2 కలిసి దీన్ని రన్ చేస్తాయి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. పిల్లలకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు. యూనిఫామ్ కూడా 2 జతలు ప్రభుత్వం ఇస్తే మా నారాయణ గ్రూప్ నుంచి 4 జతలు పిల్లలకు స్పాన్సర్ చేయమన్నారు. అది పిల్లలు స్పాన్సర్ చేస్తున్నారు. దగ్గరలో ఉండే పిల్లలు, హై స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తాము. వాళ్ళకి వ్యాయామంగా ఉంటుంది సైకిళ్ళు వస్తేనే. ఆ సైకిళ్ళు కూడా
నారాయణ గ్రూప్ యాక్చువల్గా మా పిల్లలకి చెప్పాను, వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. అదే కాకుండా ఈ కాంపిటేటివ్కి సంబంధించిన సబ్జెక్ట్ కానీ నర్సరీ నుంచి 5th దాకా కానీ సబ్జెక్ట్ పుస్తకాలు కూడా వాళ్ళని ఇవ్వమని వాళ్ళే ఇస్తున్నారు. ఈ విధంగా నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. డిమాండ్ కూడా దాదాపు 5,000 మంది స్కూల్ అడ్మిషన్ కావాలి వచ్చారు. అందరికి ఇవ్వలేము. సచివాలయ స్టాఫ్ ద్వారా యాక్చువల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు ఐడెంటిఫై చేయమన్నాం, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ పిలిపించాను. ఆ రోజు ఎవరైతే వచ్చారో స్పాట్ అడ్మిషన్ ఇచ్చేసాం. స్పాట్ అడ్మిషన్లో 1,100 మందికి ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క క్లాస్కి 2 సెక్షన్స్ అనుకున్నాం. అయితే అనుకోకుండా ఎక్కువ డిమాండ్ ఉంటే 6 నుంచి 9 దాకా 3 క్లాసులు పెడుతున్నాం. నర్సరీ PP1 PP2 నర్సరీ PP1 PP2 2 క్లాసులు పెడుతున్నాం. 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా 3 క్లాసులు పెట్టాల్సి వచ్చింది. 2 అని అనుకున్నాం, కానీ 3 సెక్షన్స్, ఈచ్ క్లాస్కు 3 సెక్షన్స్. అవి కూడా యాక్చువల్గా ఎక్సెస్ అయిపోయినాయి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అడ్మిషన్స్. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తాం. అయితే ఈ స్కూలుని నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు చూడమని. మొన్న మధ్య డిఎస్ఆర్ గారు ఇక్కడ చూశారు, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి. నేను కూడా ఒక స్కూల్ చేస్తానని మూలాపేట స్కూల్ తీసుకున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు డిజైన్లు తీసుకొచ్చిన అది చూపించారు. వాళ్ళు యాక్చువల్గా G+4 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేటట్టుగా అక్కడ కూడా ఒక 1,050 స్టూడెంట్స్ నర్సరీ నుంచి 12th దాకా. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని కూడా తొందరలో స్టార్ట్. నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన అందరినీ P4 ప్రోగ్రాం అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మన రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10% ఎవరైతే నిరుపేదలు 20% ఉన్నారో వాళ్ళని మ్యాప్ చేసుకుని వాళ్ళకి గైడ్ చేయటం, డబ్బులే కాదు వాళ్ళకి గైడ్ చేయటం, వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలని ఏదైనా ఆర్థిక సహాయం చేయటం, లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ కార్యక్రమాలు ఉంటే అవి ఉచితంగా చేయటమే P4 ప్రోగ్రాం. ఆ P4 ప్రోగ్రాంలోనే యాక్చువల్గా ఈ స్కూలు అటు NCC వాళ్ళు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, దీన్ని కలిసి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ స్కూలు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెంబర్ 1 స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు అకాడమిక్గా కూడా చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఒక విప్లవం. పేద బిడ్డలకు కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య ఉండాలి. జీవితంలో ఎప్పుడు కానీ వాళ్ళు వెనక తిరిగి మాకు కానీ మంచి విద్య ఇచ్చుంటే మేం కానీ ఉన్నత స్థాయిలో ఉంటాము, ఆ అవకాశం మా తల్లిదండ్రులు ఇలేకపోయారు, పేదరికము, ప్రభుత్వం ఇలేకపోయింది అనే ఆలోచన ఉండకూడదు అని చెప్పి ఈ భారతదేశంలోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగా చేయగలుగుతామా, చేయొచ్చు అనేది మంత్రి నారాయణ గారు దీన్ని నిరూపించి చూపించారు. ఆయనకు కానీ ఇదే లైన్ ఆఫ్ యాక్టివిటీలో వ్యాపారాలు ఉన్నా ఈ స్కూల్ నారాయణ స్కూల్కే కాంపిటీషన్. ఇది ఆయన బిడ్డలు అది నడుపుతుంటే దానికి ఛాలెంజ్గా దానికన్నా బాగా చేస్తానని నారాయణ సార్ ఇది స్వయంగా తీసుకొని చేసిన ఈ స్కూల్. పేద అంటే అతి పేద బిడ్డలు, కూలి పని చేసేవాళ్ళు, పాసి పని చేసేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, రైతు కూలీ బిడ్డలు, వీళ్ళందరికీ ఇటువంటి మంచి విద్య. ఒకటి, బిల్డింగులు కట్టడం ఎవరైనా కట్టొచ్చు, దీనికి డబ్బులు ఖర్చు పెడితే బిల్డింగ్ వస్తుంది, విద్య రాదు. ఇక్కడ విద్య ఇస్తున్నాం, దాంతోపాటు బిల్డింగ్ అనేది కాంప్లిమెంటరీ. అందరూ బిల్డింగ్ని చూస్తారు, బిల్డింగ్ ఎవరైనా కట్టొచ్చు, ఇంకో 50 కోట్లు పెడితే ఆకాశం అంతా బిల్డింగ్ వస్తుంది, చదువు రాదు. ఇక్కడ చదువు ఇస్తున్నారు. నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఉన్న మొత్తం ఎడ్యుకేషన్ నుంచి కావాల్సిన మొత్తం సపోర్టు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. ఈ యొక్క స్కూల్తో అయిపోద్దా? నెల్లూరులో ఈ యొక్క స్కూల్ కట్టేస్తే అందరికీ ఈ ఫెసిలిటీ సరిపోద్దా? లేదు. దీన్ని చూపిస్తూ మన మున్సిపల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఇంకో 4 స్కూల్స్ని అనేక మందిని ప్రోత్సహించి, విపిఆర్ గారిని ప్రోత్సహించి ఒక స్కూల్ని కట్టబోతున్నారు. మరి డిఎస్ఆర్ అనే వాళ్ళు ఎవరైతే ఆ హోటల్స్ వాళ్ళు పెద్ద బిల్డర్స్ ఈ రాష్ట్రంలోనే దేశంలోనే, వాళ్ళని కానీ సిఎస్ఆర్ నుంచి ప్రోత్సహించి ఇంకో అద్భుతమైన బడి వాళ్ళకి ఇది చూపించిన తర్వాత మేము దీనికన్నా బాగా కడతాము అని, సో అలాగ ప్రోత్సహించడం కానీ నాయకత్వ లక్షణం. ఈరోజు నెల్లూరు ప్రజలే కాదు, ఈ రాష్ట్రం
ప్రజలు మంత్రి నారాయణ గారు లాంటి వారు ఈ రాష్ట్రానికి ఉండడం మనందరి అదృష్టం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఒక ఆలోచన ఉంటే ఈయన ఎగ్జిక్యూటర్. ఈరోజు క్యాపిటల్ కాడి నుంచి ఈరోజు 24 గంటలు ఆయనతో మాట్లాడాలంటే ఎప్పుడు మేము ఉండేవాళ్ళం మాకే దొరకడు. ఫోన్లో మాట్లాడాలన్నా ఆయన సమయం లేదు. అంత కష్టపడుతున్నాడు. దేవుడు ఆయనకి ఇంకా శక్తినియాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. నెల్లూరు ప్రజలు జీవితకాలం గుర్తుపెట్టుకునే నాయకుడు నారాయణ గారు గారిని తెలియజేస్తున్నాను. ఒక పేద విద్యార్థులు చదువుకునే స్కూల్లాగా ఇది అనిపించట్లేదు. దట్ ఈజ్ నారాయణ గారు. ఎందుకంటే నేను చూసి 15 రోజులైంది. 15 రోజుల ముందు ఇట్లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం నేను బయట రాలేదు. ఈరోజు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మేము ఈ మధ్యన మా ఇల్లు రీమోడల్ చేసాం, కానీ చేసిన దీని ముందు ఏ పక్క కనపడలేదు. ముందు పక్క కూడా ఒక పేదవాళ్ళు చదివే స్కూలు ఇంత బ్రహ్మాండంగా కట్టించారంటే నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఉండదని కూడా నేను అనుకుంటున్నా. అంటే నారాయణ గారు ఏం చేసినా ఒక విద్య పట్ల ఆయనకు ఉండేటటువంటి అభిమానం, ఒక పేదల పట్ల ఆయనకుండే పక్షపాతనం దీంతో అర్థమవుతుంది. ఎవరిని ఎన్ని విమర్శలు చేసినా దీని ముందు దిగదుడిపోయి ఎన్నో చెప్పారు నారాయణ గారు కనపడరని అప్పుడెప్పుడో. కానీ ఈరోజు నారాయణ కనపడబడలే, ఆయన చేసిన అభివృద్ధి చూస్తే నారాయణ కనపడతాడు. నేను వస్తా చూశాను. నిజంగా చెప్పాను కదా, 100 కోట్ల ఉండేవాళ్ళు ఇల్లు కూడా ఇలా ఉండదు. ఒక పేద విద్యార్థి చదివే స్కూలు ఉచితంగా భోజనం పెట్టి, సాయంత్రం స్నాక్స్ పెట్టి, బస్సు సౌకర్యం ఇచ్చి, ఒక సైకిల్ సౌకర్యం ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నారాయణ గారిని నిజంగా అభినందనీయులు. భారతదేశంలో ఇదే నెంబర్ 1 స్కూల్ అవుద్దని, ఇటువంటి ఎన్నో చేయాలని ఆయన నాయకత్వం అందరం పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా వరికంటపాడు మండలంలో దొంగలు రెచ్చిపోయారు. ఆలయంలో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మండల కేంద్రంలోని 4 ఆలయాల్లో చోరీ చేసినట్టు గ్రామస్తులు తెలియజేశారు. రామాలయం, శివాలయం, నాగర్పమ్మ ఆలయాలు, చర్చీలలో తాళాలు పగలగొట్టి హుండీలను ఎత్తుకెళ్లి నగలు, నగదును అపహరించారు. గ్రామ శివారులో హుండీలను పడేసిన దుండగులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఇదే పోలీస్ సర్కిల్ పరిధిలో అనేక ఇళ్లలో దొంగతనాలు కూడా జరిగాయి. లేదు